గుండె నిండా గుడిగంటలు జూన్ 26 ఎపిసోడ్. కనిపెట్టేసిన శృతి, సంజు చెంప చెల్లు ఉత్కంఠగా కథనం. ప్రభావతి దెబ్బకు రోహిణి తల్లిని అడిగి డబ్బు ఏర్పాటు చేస్తుంది. తాళిబొట్టు కొనుక్కొని మరోవైపు ఫంక్షన్కి బాలు రావాలి అనేది శృతి తీర్మానం కావడంతో ప్రభావతి ఏం చేయలేకపోయింది. ఇక మనం కోరుకున్నదే జరుగుతుంది అని శోభన సురేంద్రలు సంబరంగా ఉంటే, రోహిణి కూడా ఫంక్షన్లో తన మలేషియా తండ్రి ఊసు రాకుండా ఉండటానికి బాలుని వాడాలని ఫిక్స్ అయింది. నీటి కథనంలో ఫంక్షన్కి పిలవడానికి నీలకంఠం ఇంటికి వెళ్తారు ప్రభావతి, సత్యం ఇద్దరు. అయితే నీలకంఠం సంజుల ముళ్ళవిరుపు మాటలు కాస్త ఇబ్బందిగానే ఉంటాయి వాళ్లకు. అయితే వాళ్ళు మాట అనేసి కవర్ చేసుకోవడంతో మౌనిక జీవితంపై వాళ్ళకి ఎలాంటి అనుమానం రాదు. మరోవైపు సత్యం, ప్రభావతి వాళ్ళతో మా శృతి రోహిణుల పుస్తలు మార్చే ఫంక్షన్కి అమ్మాయిని అల్లుడి గారిని రమ్మని పిలవడానికి వచ్చామంటారు. దాంతో సంజు ఆవేశంగా పైకి లేస్తాడు. నీలకంఠం సముదాయించి సంజుని కూర్చోబెడతాడు. శృతి అంటే మా అబ్బాయితో పెళ్లి పెట్టుకొని మీ అబ్బాయితో లేచిపోయి వచ్చిన అమ్మాయి కదా అంటాడు నీలకంఠం కావాలని. అన్నయ్య గారు జరిగిందేదో జరిగింది అని ప్రభావతి సత్తి చెప్పబోతుంటే, మాకు కాస్త ఆత్మగౌరవం ఏడ్చిందండి. ఆ ముఖాలు చూడాలని మేము అనుకోవడం లేదు. మేము రాము, వస్తే మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళండి అంటాడు నీలకంఠం కరాఖండిగా. దాంతో మౌనిక, నా అత్తింటి వాళ్ళు నా భర్త లేని ఫంక్షన్కి నేనెందుకు వస్తానమ్మా, నా కుటుంబ గౌరవం తర్వాతే ఏదైనా అనేస్తుంది. దాంతో ప్రభావతి మౌనికకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంటే సత్యం అడ్డుపడతాడు. మౌనిక మాట్లాడింది కరెక్టే ప్రభావతి, తను కరెక్ట్గానే చెప్పింది అని సత్యం వాళ్ళకి నమస్కారం పెట్టి అక్కడి నుంచి ప్రభావతిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక సంజు, నీలకంఠం మౌనిక సమాధానాలకు షాక్ అవుతారు. కాసేపటికి మౌనిక తినడానికి కూర్చున్నప్పుడు సంజు వచ్చి, ఏంటి నటిస్తున్నావా, ఇప్పుడు నీ మీద జాలి చూపిస్తాము అని ఆశపడుతున్నావా అంటూ వెటకారంగా మాట్లాడతాడు. దాంతో మౌనిక, నిజంగానే నేను పరాయిదాన్ని కాదు కదా, అందుకే ఈ కుటుంబం గురించి ఆలోచించాను అంటూ సంజు మాటలకు సమాధానం ఇస్తూ ఉంటుంది. అయితే సంజు ఆవేశాన్ని ఆపుకోలేక ఆవేశంగా మౌనిక గొంతు పట్టుకుంటాడు. దాంతో సుగుణమ్మ వచ్చి సంజును తోసి లాగిపెట్టి కొట్టి, నీ భార్యను అర్థం చేసుకోవడం రాదా నీకు అని తిట్టి మౌనికను తీసుకొని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. మరోవైపు బాలు మల్లెపూలు పట్టుకొని సంబరంగా వస్తాడు. మీనా అంతా పడుకున్నారు. ఈరోజు రాత్రి మనం అంటూ మీనుకు మల్లెపూలు కూడా పెడతాడు. ఇంతలో ప్రభావతి విజిల్ వేసుకుంటూ శృతి రోహిణులను వెంట పెట్టుకొని వస్తుంది. హాల్లోనే కూర్చొని రేపు కట్టుకునే చీరలేంటి, నగలేంటి అని చర్చ మొదలు పెడుతుంది. అయితే బాలు అసహనాన్ని కనిపెడుతుంది శృతి. మీనా తలలో మల్లెపూలు చూసి రోహిణితో చిన్నగా, బాలు మీనాకి మల్లెపూలు తెచ్చాడు, మనం ఇంకా ఇక్కడే ఉంటే బయటకు తోసేస్తాడని చెప్పడంతో రోహిణి, శృతిలు కలిసి, ఆంటీ రేపు చూసుకుందాంలే ఇవన్నీ, పదండి పైకి వెళ్దాం అని ప్రభావతికి ఒప్పించి తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్తూ శృతి ఆగి, బాలుతో మేము ఎవరం కిందికి రాములే బాలు, తిట్టుకోకు అని నవ్వేసి వెళ్ళిపోతుంది శృతి. దాంతో మీనా తల కొట్టుకొని వాళ్ళకి విషయం అర్థమైపోయింది అంటుంది క్యూట్గా. ఎలా అంటావు, నీ మల్లెపూలు చూసా అంటాడు బాలు. అంటుంది మీనా. ఏం పర్వాలేదులే అని మీనాని దగ్గరగా అవుతాడు బాలు. ఇక తెల్లారి అంతా రెడీ అయి ఫంక్షన్కి హాల్కి బయలుదేరుతారు. బయలుదేరే ముందే మీనాకు చీర కొని తెచ్చి కట్టుకో అంటాడు బాలు. మీనా కట్టుకొని రాగానే బాలు కన్నార్పకుండా చూస్తాడు భార్యను. ఇక ఫంక్షన్ హాల్ ముందే ప్రభావతి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న సురేంద్రతో శోభన ఇలా అంటుంది, మన శృతికి అత్తింటి వాళ్ళంటేనే అసహ్యంగా కలిగేలా చేయాలి ఆ దెబ్బతో అంటుంది. కమింగ్ అప్లో బాలు తాగించడానికి మనిషిని ఏర్పాటు చేస్తారు రోహిణి విద్యలు. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం.